కదయ్యా మన్నే కదయ్యా మనలోని ఆత్మజ్యోతికి తప్ప మహిలోనిదంత మన్నే కదయ్యా మనలోని ఆత్మజ్యోతికి తప్ప మహిలోనిదంత మన్నే కదయ్యా మన్నే కదయ్యా మన్నే కదయ్యా మన్నే కదయ్యా మన్నే కదయ్యా దంచువకని ముంచి సంచిలోన ఉంచిన మిల్చిన బంగారము పెంచిన నీ దేహము మంచి దంచువకని ముంచి సంచిలోన ఉంచిన మిల్చిన బంగారము పెంచిన నీ దేహము ఎంచుము ఎన్నాళ్ళు ఉండునో మరణించిన మన్నవు కదయ్యా మన్నే కదయ్యా మన్నే కదయ్యా మన్నే కదయ్యా మిక్కిలి సౌందర్యమగు చక్కని నీ దేహము ఒక్కసారి ఆరిపోగ నీలో ఆత్మదీపము మిక్కిలి సౌందర్యమగు చక్కని నీ దేహము ఒక్కసారి ఆరిపోగ నీలో ఆత్మదీపము కుక్క శవముతో సమమేగా నిక్కముగనది మన్నే కదయ్యా కుక్క శవముతో సమమేగా నిక్కముగనది మన్నే కదయ్యా మన్నే కదయ్యా మన్నే కదయ్యా మన్నే కదయ్యా మన్నే కదయ్యా క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు శుభములు వందనములను తెలియజేస్తున్నాను. దైవ గ్రంథములో నుండి మనము యోనా గ్రంథాన్ని ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. బహుశా ఇది ఆఖరి సందేశము కావచ్చు. యోనా గ్రంథం 4వ అధ్యాయం. యోనా గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. మరియు ఎండకాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించెను. యోనా తలకు ఎండదెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలనుకొనెను. మరియు దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పింపగా, మొదటి అధ్యాయములో ఆయన గొప్ప గాలిని, పెద్ద గాలిని అనే మాట వ్రాయబడి ఉంది. సముద్రం మీద ఆయన పెద్ద గాలిని పుట్టించి ఓడ మీదకి రప్పించాడు. ఇప్పుడు ఆయన వేడిమి గల తూర్పు గాలిని రప్పించి
ఇప్పుడు చెట్టు ఎండిపోయింది. అందుచేత యోనా తలకు ఎండ దెబ్బ తగిలింది. అది కూడా వేడిమి గల తూర్పు గాలిని దేవుడు రప్పించినందున. అది వేడిమి కలిగిన గాలి. యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి అని వ్రాయబడి ఉంది. బ్రతుకుట కంటే చచ్చుట మేలు అని అనుకున్నాడు. మీరు వినండి, అసలు ఈ సమస్యలన్నీ విధేయత ఫలితమా అవిధేయత ఫలితమా? ఇవి శరీర సంబంధమైన సమస్యలే కావచ్చు కాక, కానీ ఇందులో దేవుని ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఆయన కలిగించుకున్నాడు. ఎందుకంటే సొర చెట్టును మొలిపించింది ఆయనే, పురుగును ఏర్పరిచి దాన్ని తొలిపించింది ఆయనే, ఇప్పుడు వేడిమి గల గాలిని రప్పించింది ఆయనే. ఇవన్నీ ఆయన రప్పించడానికి గల కారణం ఏమిటి? ప్రవక్త యొక్క మనస్సే కదా, యోనా మనస్సే కదా దీనికి కారణం. మొదటి అధ్యాయంలో పెద్ద గాలి రప్పించడానికి గల కారణం ఏంటి? ఆ ఓడలో ఉన్న అవిధేయుని నిమిత్తమే కదా. ఓ గొప్ప మత్స్యాన్ని ఏర్పరచడానికి గల కారణం ఏంటి? ఆ అవిధేయుని మోసుకొని వెళ్ళడానికే కదా. ఓ సొర చెట్టును రప్పించడానికి గల కారణం ఏంటి? ఆ అవిధేయునికి నీడనివ్వడానికే కదా. ఆ చెట్టును తొలిపించడానికి, వేడిమి గల గాలిని రప్పించడానికి గల కారణం ఏంటి? ఆ అవిధేయుడికి పాఠం నేర్పించడానికే కదా. ప్రియులారా, మన జీవితంలో అవిధేయతను బట్టి మనం ఎంతగా ప్రభువు మనస్సును గాయపరుస్తున్నామో ఒకసారి పరిశీలించుకుందాం. భక్తి జీవితంలో మన సహవాసం ఏమిటంటే ప్రభువుకు సమీపంగా వెళ్ళటం. మర్చిపోకండి ఈ మాట. భక్తి జీవితంలో మన సహవాసం ఏమిటి అనగా ప్రభువుకు సమీపంగా వెళ్ళటం. టు నో హిమ్ మోర్, ఆయనను ఎక్కువగా తెలుసుకోవటానికి, ఆయనను అధికంగా తెలుసుకోవటానికి, ఆయన సారూప్యంలోనికి రావటానికి. ఇద్దరు స్నేహితులు సహవాసం చేస్తే వారి మనస్సు ఏక సారూప్యంలోనికి వస్తుంది. వారి భౌతిక దేహాలు ఏక సారూప్యంలోనికి రావు, అది మనం ఎరుగుదాము. ఎవరు ఎట్లుంటారో అట్లాగే ఉంటారు. వారి మనస్సు మాత్రం ఒకటిగా ఉండగలుగుతుంది. అది కదా సహవాసం యొక్క ఉద్దేశం, స్నేహం యొక్క ఉద్దేశం, సన్నిహితం యొక్క ఉద్దేశం అదే కదా. భక్తి జీవితంలో కూడా మనం ప్రభువును ఎరుగుట వలన, ఆయనను అంతకంతకు ఎరుగుట వలన మనకు కలిగేటువంటి ఫలితం ఏమిటి అనగా ఆయన సారూప్యంలోనికి వస్తాం, ఆయన మనస్సును ఎరుగుతాం. మనం ఎప్పుడు ఆయన మనస్సును తెలుసుకుంటామో అప్పుడు మనము ఆయన మనస్సునకు తగినట్లుగా మసలుకుంటాం. అదే కదా ఆయన కోరేది. ప్రియులారా, భౌతికమైన శ్రమలు సంభవించినప్పుడు యోనా నోట నుండి వచ్చిన మాట, బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలు. 3వ వచనములో, నేనిక బ్రతుకుట కంటే చచ్చుట మేలు, యెహోవా నన్నిక బ్రతుకనీయక చంపుమని యెహోవాకు మనవి చేశాను. నేను బ్రతకను, నేను చచ్చుట మేలు అన్నాడు. అది 3వ వచనం. 8వ వచనములో, బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలు అని అనుకున్నాడు. మనస్సు నిండా ఏముంది? చావుంది. బ్రతకాలని లేదు. ఎవరికి బ్రతకాలని ఉండదు? ఈ భూమి మీద దుర్మార్గునికి సహా బ్రతకాలని ఉంటుంది. చాలా సంవత్సరాలు బ్రతకాలని కోరుకుంటాడు. ఒక దేవుని దాసుడు నేను బ్రతుకుట కంటే చచ్చుట మేలు అని అంటూ ఉన్నాడు అని అంటే, ఎస్, దేవుని చిత్తాన్ని నెరవేర్చకపోతే నీ ముందున్నది అదేనేమో, అదే కాబోలు. ఎందుకంటే నువ్వు చావాలని కోరుకుంటున్నప్పుడు దేవుడు ఆమెన్ అంటే ఏమంటావు? అసలు ఈ ఆలోచన ఏంటి దేవుని దాసుడికి? ఈ భావన ఏంటి? గలతీ పత్రిక 2:20లో, నేను క్రీస్తు కూడా సిలువ వేయబడ్డాను, ఇక జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచు ఉన్నాడు. తన మనస్సు నిండా దేవుడు కలిగిన వాడు నేను దేవుడి కోసం బతకాలి అని తాపత్రయపడతాడు.
దేవుని మాట వినని వానికి, అవిధేయుడికి మాత్రమే ఈ మనస్సు ఉంటుంది. నేను బ్రతుకుట కంటే చచ్చుట మేలు అని అనుకున్నాడు. దేనికోసం? ఇలాగను అనుకున్నటువంటి మరొక ప్రవక్త మన జ్ఞాపకానికి వస్తాడు. రాజులు మొదటి గ్రంథం 19వ అధ్యాయమునందు మనకు ఏలియా కనిపిస్తాడు. ఆయన మరణాపేక్ష కలిగిన వాడు అని మాట వ్రాయబడి ఉంది. 4వ వచనం, తాను ఒక దినమంతా ప్రయాణం అరణ్యంలోనికి పోయి ఒక బదిరి వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష కలిగిన వాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువవాడను కాను, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణం తీసుకొనుమని ప్రార్థన చేశాను. ఏలియా కూడా చనిపోవాలి అని అనుకున్నాడు. ఎందుకు అనుకున్నాడు అని అంటే, అవిధేయునిగా జీవించి కాదు, అవిధేయునిగా జీవించి కాదు, విధేయుడిగా బ్రతికాడు, రోషం కలిగిన జీవితాన్ని జీవించాడు. అయితే యెజబెల్ రాణి తనను వెంబడిస్తున్నందువలన ఆమె చేతిలో దొరికి చావటం కంటే, ప్రభువా నువ్వు నన్ను తీసుకుంటే బాగుంటుంది అని అనుకున్నాడు. ఆయన మరణాపేక్షలో అవిధేయత కనిపించలేదు. కాకపోతే ఒక అవిధేయురాలు చేతిలో చనిపోవటం కంటే నువ్వు నన్ను తీసుకుంటే బాగుంటుంది అని అనుకున్నాడు. ఇక్కడ ఒక అవిధేయుడు నేను బ్రతుకుట కంటే చచ్చుట మేలని ఒకసారి కాదు, 3వ వచనములో ఒకసారి, 8వ వచనములో ఒకసారి, ఇంచుమించుగా అతని మనస్సు నిండా అదే కనిపిస్తూ ఉంది, మరణాపేక్ష. అంటే సొంత ఉద్దేశములు నెరవేరని హేతువు చేత, అర్థమైంది ఈ మాట, సొంత ఉద్దేశములు నెరవేరని హేతువు చేత. ఏమండి, దేవుని చిత్తం నెరవేర్చబడగా చూసి సంతోషించవలసిన దేవుని దాసుడు సొంత చిత్తం నెరవేరకపోయేసరికి చావాలని కోరుకుంటూ ఉన్నాడు. అందామా ఇతన్ని దేవుని దాసులని? దేవుని చిత్తం కంటే స్వయచ్ఛయమినగా భావించిన వాడు, అందుకు మరణాపేక్ష కలిగిన వాడు అయ్యాడు. 9వ వచనం, అప్పుడు దేవుడు, ఈ సొర చెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా అని యోనాను అడుగగా. పాఠము నేర్పించబోచున్నాడు దేవుడు యోనాకి. ఈ సొర చెట్టును గూర్చి నీవు కోపించుట న్యాయమా అని అడుగగా, యోన ప్రాణము పోవునంతగా కోపించుట న్యాయమే అని అన్నాడు. ఏమండి, ఎంత గట్టిగా దేవునితో మాట్లాడుతున్నాడు. 4వ వచనంలో, అందుకు యెహోవా నీవు కోపించుట న్యాయమా అని అడిగాను. అలాగే 9వ వచనంలో, ఈ సొర చెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా అని యోనాను అడగగా, యోన ప్రాణము పోవునంతగా కోపించుట న్యాయమే అన్నాడు. ఏమండి, ఆత్మ సంబంధమైన విలువలు ఎరిగి కూడా, ఎరుగక కాదు, ఎరిగి కూడా ప్రవర్తించని వారి నోటి నుండి వచ్చే మాటలన్నీ అవిధేయత మాటలే వస్తాయి. ఆ మాట్లాడేవాడు దేవుడు అనే సంగతిని కూడా మర్చిపోయాడు యోనా. నేను ఎవనికి దాసుడనై ఉన్నానో ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుచున్నానే అని కూడా తలంచలేకపోయాడు. ప్రియులారా, ఇంత అవిధేయత దేవుని దాసుల జీవితంలో, దేవుని పిల్లల జీవితంలో అవసరమా? దీనివలన పొందిన మేలు ఏదైనా ఉందా? యోనా దీని ద్వారా పొందిన మేలు ఏదైనా ఉందా? ఏది లేదు, ఏమీ లేదు, ఏమీ లేదు. 2వ అధ్యాయానికి వస్తే చేప కడుపులో నుండి యోనా యెహోవాకు ఇలాగున ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనలో చాలా సంగతులు ఉన్నాయి. నీవు నా ప్రార్థన అంగీకరించాడు అని అన్నాడు. నేను నీ ఆలయం తట్టు మరలా చూచెదను అనుకొంటిని అని అన్నాడు. ఇతరులు కృపాధారాన్ని విసర్జిస్తారు అని అన్నాడు. నేను మొక్కుకున్న మొక్కుబలను చెల్లింపక మానను అన్నాడు. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అన్నాడు. అపాయంలో పడ్డప్పుడు మనం కూడా యోనాల కంటే తక్కువేం కాదు కదా, యోనా కంటే తక్కువేం కాదు. 2వ అధ్యాయం అద్భుతంగా కనిపిస్తూ ఉంది. దేవునికి ఎంత సమీపంగా ఉన్నాడా అని అనిపిస్తూ ఉంది. ఒకటి సత్యం, అవిధేయుడు, మాటి మాటికి అవిధేయుడు, పలుమార్లు అవిధేయుడు. ఎన్ని సంగతులను దేవుడు తన దృష్టికి తీసుకొని వచ్చిన మాట వినని అవిధేయుడు తన జీవితంలో ఎప్పుడైనా సరే ఒకే రీతిగా ప్రవర్తిస్తాడు.
విలువలు ఎరగనివాడు అని అనుకోవటానికి లేదు. ఎరిగిన విలువలను అనుసరించని వాడు అని అనాలి. ఎరిగిన విలువలను అనుసరించని వాడు. ప్రాణం పోవునంతగా కోపించుట న్యాయమే అని అన్నాడు. ఇంత తిరుగుబాటు కలిగిన వ్యక్తి. ఏమండి, అదే అతని చివరి మాట. అదే అతడి చివరి మాట. ఇక దేవుడు మాట్లాడుతున్నాడు, విందాం. 10వ వచనం. అందుకు యెహోవా, నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోనే వాడిపోయిన ఈ సొరచెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులు గల నీనివే మహాపురం విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చాను. కంపారిజన్, పోలిక చూడండి. యోనా, ప్రాణము పోవునంతగా కోపించుట న్యాయమే అని అంటున్నావు కదూ. అసలు ఇందులో నీ ప్రమేయం ఏమైనా ఉందా? అది నువ్వు విత్తనిది, నువ్వు నీరు పోయనిది. దానంతటా అదే మొలిచింది, నీడనిచ్చింది. దానంతటా అదే ఎండిపోయింది. దానిని గూర్చిన చింత నీకుందే. మరి నీ ప్రమేయం లేని దాని మీద నీకు చింత ఉంటే, కుడి ఎడమలు ఎరిగినటువంటి జనం తమ కాళ్లకు అడ్డు లేకుండా బ్రతకడానికి అలవాటు పడిన జనం, తమ నోటికి అడ్డు లేకుండా బ్రతకడానికి అలవాటు పడిన జనం, వారి దోషం నా దృష్టిలో ఘోరమైనదిగా కనిపించుచున్న ఈ జనం, వారు నశించడం నాకు ఇష్టమా? ఒక సొరచెట్టు ఎండిపోవడం నీకు ఇష్టం లేకపోతే, ఒక మనిషి బ్రతుకు ఎండిన చెట్టు వలె అగ్నిలో దహించబట్టం అనేటువంటిది నాకు ఇష్టమా? భౌతికమైన వాటి మీద ఉన్న నీకున్న చింత, ఆత్మ సంబంధమైన వాటి మీద, నా పిల్లల మీద నాకు ఉండాల్సిన అక్కర్లేదా అని ప్రభు బోధించుతున్న ఈ విషయాలు ఒక్క యోనాకు మాత్రమే కాదు, చెంపపెట్టు మనకును అంతే. ప్రియులారా, అనేక మందిని దేనిని గురించి చింతిస్తున్నాం? ఈ ఆత్మ సంబంధమైన రంగములో అనేక మందిని దేనిని గురించి చింతిస్తున్నాం అనగా, నిస్సందేహంగా శరీరపరమైన వాటిని గూర్చి చింతిస్తున్నాం. ఆత్మల విషయమై మన ఇరుగు పొరుగు వారు ప్రభువును ఎరగకుండా నశించుచు ఉన్నప్పటికీ వారి విషయమై చింతించుట కంటే మించి మన వస్తువాహనాల కోసం, మన కట్టడాల కోసం, మన అవసరతల కోసం ఎంతగా చింతిస్తున్నాం. మన పిల్లల కోసం ప్రార్థన చేసేటప్పుడు వచ్చే కన్నీళ్ళు, దేవుని ఎరగని అన్యజనుల నిమిత్తమై ప్రార్థించేటప్పుడు మనకు రావట్లేదు కదా. మన అవసరాల కోసమై ప్రార్థించుతూ ఉన్నప్పుడు మనకు వచ్చే కన్నీళ్ళు, మన అనారోగ్యం నిమిత్తమై మనం ప్రార్థించుతూ ఉండగా వచ్చే కన్నీళ్ళు. ఏమండి, మనం చనిపోయినా ఆయన రాజ్యంలో ఉంటాము అని ఎరిగినప్పటికీ కూడా మన అవసరాల కోసం, మన అనారోగ్యం కోసం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, మనకు ఆరోగ్యం కలగాలని ప్రార్థిస్తూ ఉన్నప్పుడు వచ్చే కన్నీళ్ళు. మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారు దేవునికి అవిధేయులై నశించుతూ ఉండగా మనకెందుకు రావు కన్నీళ్ళు? కారణం ఏమిటి అనంటే, విలువలు తారుమారు అయ్యాయి. విశ్వసించని వారి జీవితాలు మన దృష్టిలో గడ్డిపోచల కంటే హీనంగా ఉన్నాయి. వారిని మనం లెక్క చేయట్లేదు. మన కళ్ళ ముందు కదిలేటువంటి వారు, వారి దేహాలను చూడగలుగుతున్నాం, కానీ వారి ఆత్మలు పాతాళములో నశిస్తున్నాయనేటువంటి భావన మనల్ని కుచ్చుతూ ఉంటే అడుగడుగున మనం ఎలా సంతోషించగలుగుతాం? భౌతిక విషయాల పట్ల ఏమి చేయలేకపోయినా, చేయాలి ఏదైనా, ఏమి చేయలేకపోయినా కనీసము ప్రార్థన అయినా, నీవు కష్టపడకుండా పెంచకుండా ఒక రాత్రిలో పుట్టి ఒక రాత్రిలోని వాడిపోయే ఈ సొరి చెట్టు, ఒక రాత్రిలో పుట్టి ఒక రాత్రిలో వాడిపోయి
అంతలోనే పుట్టి అంతలోనే వాడిపోయి, ఈరోజు ఉంటాం రేపు ఉండం. ఈ దినపు అవసరత ఈ దినానిదే, రేపటి సంగతి మనం ఎరగం. మన అవసరతలే మనకు గొప్ప అయితే మన కళ్ళెదుట ఉన్నటువంటి వారిని సృష్టించిన ఆ దేవుడి అవసరత ఎంత గొప్పదండి. ఏంటి ఆ దేవుడి అవసరత? ఈ లోకంలో ఉన్న ప్రజలు ఆయన రాజ్యానికి చేరాల్సిన అవసరం లేదంటారా? అది ఆయన అవసరత కాదంటారా? వారి కోసం మనల్ని బ్రతికిస్తున్నాడు కాదంటారా? వారికి మాదిరిగా జీవించడానికి, వారికి ఆయనను గురించి ప్రకటించడానికి ఆయన మనలను వారి ఎదుట ఉంచాడు అనేటువంటి విషయం వాస్తవం కాదంటారా? ఎస్. తన కళ్ళ ముందున్నటువంటి 1,20,000 మంది ప్రజలు నశించాలని కోరుకుంటున్న యోనా లాంటి మనసా మనది? లేక ప్రభువా ఆ దేశములో ఆ పట్టణంలో 50 మంది నీతిమంతులుంటే వారిని కాపాడుతావని అడిగే మనసా మంది? తాను ఎరక్కపోయినా, తాను చూడకపోయినా అబ్రహాము సొదొమ గొమొర్రాల విషయమై ఎంత మొరపెట్టాడు. వాటిని గూర్చిన మొర నా సన్నిధిలో గొప్పది అని ప్రభువే సెలవీయగా, ఒక్క మాట ఆయన చెబితే ఇంకనూ అబ్రహాము యెహోవా సన్నిధిలో నిలుచుండెను, ఇంకనూ విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆ పట్టణ నాశనమును గూర్చి ప్రభు తనతో ప్రస్తావించిన తర్వాత అబ్రహాము వెళ్ళిపోలేదు, కానీ ఆ పట్టణము నిమిత్తమై విజ్ఞాపన చేయటం ప్రారంభం చేశాడు. లోతు, అతని భార్య, 2 కుమార్తెలు ఆ పట్టణం నుంచి బయటికి రావడానికి గల కారణం అబ్రహాము విజ్ఞాపన. విలువలు తారుమారు చేసుకొనకుండా జీవించవలసిన అవసరం అనుకుందని జ్ఞాపకం చేసుకుందాం. సొర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే, మన విచారం దేని విషయంలో? సొర చెట్టు విషయంలో అన్నాడే ప్రభు చెప్పాడు కదా, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరింతుమో, ఎప్పుడు ఇదే చింత, ఇదే విచారం. ఏది నీడనిస్తుందో దాని కింద కూర్చోవటమే. మన చింతలన్నీ, మన అవసరతలన్నీ భౌతికమైనవే కాగా ప్రియులారా, వాటన్నింటిని విస్మరించి ఆత్మ సంబంధమైన మనోనేత్రాలను, ఆత్మ సంబంధమైన నేత్రాలు అనగా మనోనేత్రాలను తెరిచి చూద్దాం. ఆ మనోనేత్రాలను తెరిచి చూస్తే మనం జీవించవలసిన జీవన విధానం మనకు అర్థమవుతుంది. ప్రపంచాన్ని భౌతిక కళ్ళతో చూడకండి. ప్రపంచాన్ని భౌతిక కళ్ళతో చూస్తే అది నిన్ను ఆకర్షిస్తుంది. ప్రపంచాన్ని మనోనేత్రాలతో చూడండి, దాని అవసరత నీకు అర్థమవుతుంది. ఏంటి దాని అవసరత? అనేక మంది విశాల మార్గంలో ప్రయాణం చేస్తూ నిత్యత్వంలోనికి ప్రవేశిస్తున్నారు, దేవునికి దూరమైన స్థితిలోనికి వెళ్తూ ఉన్నారు. ప్రజలు విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు, తమకు నచ్చినట్లుగా బ్రతుకుతూ ఉన్నారు. వారిని నిలవరించే బాధ్యత మనది కాదా? వారి కోసం వేడుకునే బాధ్యత మనది కాదా? సొరచెట్టు విషయంలో విచారపడుచున్నవే, మరి నా విచారం ఏమిటో విను యోనా. 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరగని జనం, ఏది మంచో చెడ్డో ఎరగని జనం, నీతి అవినీతిని ఎరగని జనం. ఇంత తెలిసిన నువ్వే నా మాట వినలేదు, ఇంత తెలిసిన నీకే నేను లెక్కలేదు. కుడి ఎడమలు ఎరగని జనం, వారికి ఏం తెలుస్తుంది? వారి విషయమై నేను విచారపడవద్దా? ఎస్, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. మన చింత భౌతిక విషయాల మీద అయితే ఆయన చింత మన కోసం, ఆయన చింత మన కోసం, మనం రక్షించడానికి, మనకు విమోచన కలిగించడానికి. యోనా విషయంలో ఆయన చింత సముద్రంలో చనిపోకుండానట్లుగా ఒక చేపను ఏర్పాటు చేశాడు.
యోనా విషయంలో ఆయన చింత నినివే పట్టణంలో సువార్తను ప్రకటించేటట్లుగా చేశాడు. యోనా భౌతిక అవసరాలను గురించిన చింత ఆయన తీర్చాడు. మనం ఆయన చింతను తీర్చడానికి, ఆయన విచారాన్ని తీర్చడానికి, మనం ఆయన మనస్సును కలిగి ఉండడానికి, ప్రియులారా, ఆయన విచారపడుచున్నాడు. మారు మనస్సు పొందని వారి విషయమై విచారపడుచున్నాడు. ఇంత అవిధేయుడైన యోనా ప్రవక్త ఉన్నాడే, క్రొత్త నిబంధనలో ప్రభువు మాట్లాడుతూ యోనాను గూర్చిన సూచక్రియ తప్ప మరొకటి లేదు అని అన్నాడు. ఏ ప్రవక్తతో తనను పోల్చుకోలేదు, కానీ యోనాతోనే పోల్చుకున్నాడు. ఎందుకో అవిధేయుల మీద ఆయన అంత ప్రేమ, ఎందుకో అవిధేయుల మీద అంత ప్రేమ ఆయనకి. వారు అవిధేయతలో నశించాలని కాదు, కానీ అవిధేయత నుండి మరలుకొని ఆయనకి ఇష్టలుగా జీవించడానికి ఆయన కృప వారి పట్ల అపరిమితంగా విస్తరింపజేస్తూ ఉన్నాడు. మన పట్ల కూడా ఆయన కృప అపరిమితమే. పరలోకం నుండి తన కుమారుని మన కోసం పంపించాడు. అది క్రీస్తు యేసు కృపను మీరు ఎరుగుదురు కదా. మన నిమిత్తమై ఆ తండ్రి చూపిన కృప, తన కుమారుని మనకు బహుమానంగా ఇచ్చాడు. ఆ ప్రియరక్షకుడు యేసుక్రీస్తు ప్రభు సిలువలో తన ప్రాణాన్ని పెట్టగా, మన కోసం తనను తాను అర్పించుకొనగా, ఈ దినమున మనం రక్షణ పొందడానికి వీలు కలిగింది. మన చింత వస్తు వాహనాల మీద అయితే, మన చింత భౌతికమైన వాటి మీద అయితే, ఆయన చింత మన మీద, మన ఆత్మల మీద. మన చింత దేహాల మీద అయితే, ఆయన చింత మన ఆత్మల మీద. నువ్వు నశించకూడదు, నరకానికి వెళ్ళకూడదు. గనుకనే ప్రభు తన ప్రాణాన్ని నీకోసం అప్పగించాడు. ఆయన సజీవుడై మూడవ దినమున మృత్యుంజయుడు అయ్యాడు. ఆయన విశ్వాసం ఉంచితే పాపక్షమాపణ క్షేమం. విశ్వాసం ఉంటే ఆయనకు విధేయులై నమ్మకస్తులై జీవించాలని ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాను. అట్టి కృపను భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహించి దర్శించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధియు, మిక్కిలి కనికరమును అత్యంత దయ జాలి కలిగిన పరలోకమందున మా ప్రియమైన తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు. యోనా గ్రంథమును ధ్యానించడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయమునందు మా ప్రియ తండ్రి, మరి మీ మాటలు వినిన మీ బిడ్డలందరినీ దర్శించండి. వింటున్న మేము విని విడిచిపెట్టు వారముగా కాక విని అనుసరించినట్లుగా సహాయించండి. మా జీవితములను దిద్దుకుంటూ కృప చూపించండి. అవసరతలో ఉన్న వారిని దర్శించి ఆశీర్వదించండి. క్రీస్తు యేసు పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.